ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామంలో ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మరి ఒక్కసారి ముందుకు రావడానికి దేవుని ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నానండి. క్రిస్మస్ దినాల్లో ఏ విధమైనటువంటి మెసేజ్ని అందించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్న సమయంలో చాలామంది సిటీస్లో ఉంటున్న వాళ్ళు, విలేజెస్లో ఉంటున్న వాళ్ళు, ముఖ్యంగా యవ్వనస్తులు క్రైస్తవ సమాజంలో క్రిస్మస్ వచ్చినప్పుడు లేదంటే న్యూ ఇయర్ వచ్చినప్పుడు వారు ఆ యొక్క పండుగను ఏ విధంగా ఆచరించాలి, లేదంటే ఆ యొక్క పండుగలు ఏ విధంగా సంతోషకరంగా వారికి మార్చుకోవాలి, ఏ విధంగా ఆ పండుగను ఆ పండుగలో ఆనందింపబడాలి అని ఆ పండుగ పేరు చెప్పుకొని యవ్వనస్తులు ప్రత్యేకంగా క్లబ్బులకు వెళ్ళడం, మందు తాగడం, లేదంటే పబ్బులకు వెళ్ళడం, డ్యాన్సులు చేయడం, మందు తాగడం, లేదంటే అల్లరితో కూడినటువంటి పనులు చేయడం, సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి మందు పార్టీలు చేసుకోవడం, ఈ విధంగా వారి యొక్క సమయాన్ని మరియు వారి యొక్క దేహాన్ని కూడా వారు నాశనం చేసుకుంటున్నారండి. మా ఫ్రెండ్ ఒకడు అన్నాడండి, నేను పబ్కి వెళ్తాను కానీ నేను తాగను, వారితో కూర్చుంటాను కానీ నేను తాగను, వారందరూ ఎంజాయ్ చేస్తారు, వారందరూ డ్యాన్స్ చేస్తారు, కానీ నేను మాత్రం వెళ్ళి కూర్చుంటానంతే బొమ్మలాగా. నేను ఆ సరదాలు, ఆ జలసాలు అనేవి నేను ఏమీ చేయను, వారు రమ్మన్నారు కాబట్టి నేను వెళ్తానని చెప్పేసి అక్కడ వారిని కోల్పోవడం ఇష్టం లేక వెళ్ళి ఆడ కూర్చున్నాడండి. కూర్చున్న తర్వాత ఫ్రెండ్స్ ఊరుకుంటారా? ఊరుకోకుండా ఆ కూల్ డ్రింక్లో మందు కలిపి పట్టించేశారు. పట్టించేసిన తర్వాత ఒక సిప్ వేసిన తర్వాత తనకు అర్థమైపోయింది అసలు ఏమనుకుని వెళ్ళాడు, ఏం జరిగింది. ఎవరైనా తెలిసి పులిబోన్లో అడుగు పెడతారా? లేదంటే తెలిసి సింహం నోట్లో తల పెడతారా? అక్కడ సాతాను ఉంటుంది, అక్కడ సాతాను విచ్చలుడిగా ప్రబలి ఉంటుంది అని తెలిసి కూడా నేను సాతాను ఇంట్లోకి వెళ్తాను కానీ సాతాను కార్యాలు ఏమీ నేను చేయను అని అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? అక్కడ సాతాను పొంచి ఉంటుంది, అక్కడ చెడుతనము విసర్జించి మరీ ఉంటుంది అని తెలిసినప్పుడు కూడా నేను అక్కడికి వెళ్తాను కానీ నేను క్షేమంగా ఉంటాను, నేను అక్కడికి వెళ్తాను కానీ ఎటువంటి చెడ్డ కార్యాన్ని చేయను అని అనుకొని వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో? నా స్నేహితుడు అలాగే వెళ్ళి నేను ముట్టను, నేను తాగను, నేను ఎంజాయ్ చేయను, నేను జస్ట్ వెళ్ళి కూర్చుంటానని చెప్పేసి వెళ్ళి ఆ మందు తాగేసి ఆ వాంతులు అవి చేసుకొని కక్కుకొని ఎవరితోనో గొడవ పడి అక్కడ పెద్ద కొట్లాట తెచ్చుకొని చిచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇదేంటి నేను ఇలా చేశానని చెప్పేసి బోరున ఏడ్చాడండి. ఈ రోజున ఈ వాక్యం ఉంటున్న మీరు కూడా దేవుడు అల్లరితో కూడిన ఆటపాటలు, లేదంటే పలానా పని చేయొద్దు అని ఒక కట్టడ పెట్టినప్పుడు నేను అక్కడికి వెళ్తాను కానీ నేను ఆ పని చేయను అని ఎంతవరకు నిష్ట కలిగి ఉండగలవు? సాతానుగాడు తన దగ్గరికి రప్పించుకున్నవాడు తనకు నీ చేత ఏం చేయాలో, ఎలా చేయించాలో అనేది తనకు బాగా తెలుసు కదా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? కాబట్టి ఈ వాక్యం ఉంటున్న మీరు అందరూ కూడా బైబిల్లో నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని సెలవిచ్చిన రీతిగా ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో పాపాలు చేసావా? తెలిసి కూడా పాపాలు చేస్తూ దాన్ని విడిచిపెట్టలేక బాధపడుతున్నావా? ఈ వాక్యం నీకోసమేనండి. నీతిమంతుడు 7 మార్లు పడినను కూడా తిరిగి లేస్తాడు. ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. మళ్ళీ అంటారండి,
వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నాకు తోడుగా ఉంటాడని అంటారు. అది తప్పుడు ప్రదేశము, అక్కడ దేవుడు ఉండడని తెలిసి కూడా వెళ్ళి అక్కడ కూడా దేవుడు కాపాడతాడు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? దేవుడు కాపాడతారు, కానీ అటువంటి పరిస్థితిని ఎవరు కొని తెచ్చుకున్నారు? దాని యొక్క కాన్సిక్వెన్సెస్ని ఎవరు అనుభవించాలి? అలా చేస్తే ఇలా జరుగుతుందని ఎవరికి తెలియాలి? వెళ్ళిన వారికే కదా, తప్పు చేసిన వారికే కదా. నీ జీవితంలో నువ్వు ఎదుగుతున్న సమయంలో, లేదంటే నీవు భక్తి మార్గంలో వెళ్తున్న సమయంలో ఫలానా వ్యక్తి నీకు శోధన, లేదంటే ఫలానా పర్సన్ నీకు శోధన అని తెలిసినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు పారిపోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. అక్కడ గొడవ జరుగుతుందంటే అక్కడి నుంచి పారిపోవడం అనేది చాలా గొప్ప పద్ధతి అండి. యోసేపు గారి జీవితాన్ని మనం చూసుకున్నట్టయితే, యోసేపు గారికి అవకాశం వచ్చింది తప్పు చేయడానికి, కానీ పాపానికి దూరంగా పారిపోయాడండి. దేవుడు ఉంటాడులే, నా తప్పును క్షమిస్తాడులే అనేసి ఆయన పాపం చేయలేదండి. ఈ రోజున మనం ఏ విధంగా ఉన్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. పండగల పేరు చెప్పుకొని మనం సరదాలు, విలాసాలు, ఆర్భాటాలు, హంగులు, పబ్బులు, క్లబ్బులకి వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తున్నామా? దానికి మళ్ళీ పండగల పేర్లు చెప్పుకుంటున్నామా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. వాక్య ముగింపులోకి వస్తున్నానండి. చివరికి ఒక మాట తెలియజేస్తున్నాను. పాపాన్ని గెలవాలంటే ముందు మనం మన శరీరాన్ని గెలవాలి. మనం పరిశుద్ధంగా ఉండాలంటే దేవునిలో నలగాలి. కాబట్టి క్రిస్మస్ దినాల్లో, ఈ పండుగ దినాల్లో, నూతన సంవత్సర సమయంలో మనము మన కుటుంబాలు మంచిగా దేవునిలో ఎదిగి దివారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మాదిరికరమైన జీవితం ఇక నుండి ఇప్పటి వరకు లేకపోయినా ఈ నూతన సంవత్సరంలో, ఈ పండుగ దినాల్లో ఇక నుండి నేను ఆచరిస్తానని ఒక వాగ్దానం తీసుకుని, ఒక తీర్మానాన్ని తీసుకుని దాన్ని గట్టిగా పట్టుకుని దేవునికి నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిగా, నమ్మకమైన ఒక స్నేహితుడిగా, నమ్మకమైన ఒక భక్తుడిగా జీవించులాగా ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.